టెస్ట్ చేపిస్తే దాంట్లో 2007లో మరి ఎటువంటి కల్తీ లేదు, వాటర్ ఉందని నిర్ధారణ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటే సార్, ఈ యొక్క ఏఎఫ్ఐఆర్ వాళ్ళు పంపించినటువంటి ఈ నెయ్యి లడ్డులో వాడారా లేదో తెలియదు, ఇప్పుడు కూడా కన్ఫర్మేషన్ లేదు. దీన్ని ఏంటనేది సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంది. సో వాళ్ళకి ఈ దర్యాప్తులో కొన్ని నిజాలు అర్థమవుతోంది. ఎక్కడైతే ఈ ఈఓ ఎవరైతే ఇప్పుడున్న ప్రజెంట్ ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కదా పట్టించాడు చంద్రబాబు నాయుడు గారిని, పూర్తిగా సమాచారం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా పక్కదా పట్టించారని అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో సూపర్ 6 అక్కడ గాల్లో వదిలేశారు. నెలకొకటి రోజుకొకటి పర్టికులర్ అంశానికి సంబంధించి మాట్లాడండి మీరు. కాదు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మాట్లాడండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. రేగిల్ లక్ష్మణరావు గారు, మీరు కూడా వీలు చూసుకొని వెసులుబాటు చూసుకొని తిరుపతి వెళ్ళండి, అక్కడ ప్రసాదం తినండి. ఈరోజు ఇచ్చిన ప్రసాదంలో ఉన్న నాణ్యత ఎంత మెరుగ్గా ఉందో 80% మెరుగ్గా ఉంది. అండ్ నేను ఒక్కడిని చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళిన భక్తులు అందరూ చెప్తారు. మీరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా మీరున్నప్పుడు ఆ ఇన్ఫీరియర్ క్వాలిటీకి సంబంధించిన అంశాలన్నీ ఆ రిపోర్ట్లో ఉన్నాయి. ఎందుకంటే మరి ఏ కాసులకి కకృతిపడి భగవంతుడికి నివేదించే దాంట్లో కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ జీడిపప్పులు ఇలా ఇంకా ఇతర ద్రవ్యాలన్నీ అర్థం కావట్లా. వాస్తవానికి నాకు అర్థం కావట్లా. మీరు సర్టిఫికేట్ చేస్తూ ఉన్నారు, టీడీపీ జనసేన బీజేపీ సర్టిఫికేట్ చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళు ఈ రోజున ఈ నాణ్యమైన ఆ లడ్డు ఎంత సువాసన రావడానికి కానీ, వీళ్ళు వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ మారే అనడానికి మేము కొనే రేట్ అంతా వీళ్ళు కొనే రేట్ అంతా అనేది ఒకసారి లెక్కలు చెప్పమని చెప్తా ఉన్నా. మేము నెయ్యికి 300 రేటును బట్టి క్వాలిటీ రాదండి, రేటును బట్టి క్వాలిటీ రాదు. ఇచ్చేవాడు సప్లై చేసేవాడి మనసును బట్టి క్వాలిటీ వస్తుంది, వాడిలో ఉండే నిబద్ధతను బట్టి క్వాలిటీ వస్తుంది. రేటు క్వాలిటీ లేకుండా నెయ్యిలో లడ్డూలో మీకు సువాసన ఎలాగ వస్తుంది, అంత క్వాలిటీ ఎలాగ వచ్చింది, ఏ ఇంగ్రీడియంట్స్ వాడటం వల్ల క్వాలిటీ వచ్చింది ఒకసారి ప్రజలకు ఎవరు వచ్చమని చెప్తా ఉన్నా. చెప్తారు, గ్యారంటీగా చెప్తారు. మీ హయాంలో నేను జంతు కళేబరాలు, పందికొవ్వు ఇలాంటి మాటలు నేను మాట్లాడను, కానీ ఇన్ఫీరియర్ క్వాలిటీ లడ్డూలు అయితే మీ హయాంలో నడిచినాయి. ఎందుకంటే వీళ్ళు అన్నారు 320 రూపాయలకి ఏ నాణ్యమైన నెయ్యి వస్తుంది అన్నప్పుడు వీళ్ళేమని ఇప్పుడు 1500కి 2000 కొంటూ ఉన్నారా? ఇప్పుడు 1500కి 2000కి మేము కొన్నాము. అందుకనే లడ్డులో శ్రీవారి లడ్డులో నాణ్యత ఉంది, సువాసన వస్తూ ఉంది, 4 రోజులకు నిల్వ పెట్టుకోవచ్చు. ఆ రోజుల్లో 10 రోజులకు పోయే లడ్డు ఈ రోజున 4 రోజులు మనం నిల్వ పెట్టుకోవచ్చామని వీళ్ళు చెప్తా ఉన్నారా? ఏ రకంగా మీరు క్వాలిటీ తీసుకొచ్చారు? ఒకసారి మస్తాన్ గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మస్తాన్ గారు మొత్తం చూశారు కదా, కొత్తగా జంతు కళేబరాలు లేవు, పంది కొవ్వు లేదు. ఇది మరి సిట్ విచారణలో కూడా కొందరు టీటీడీ అధికారులు, అంటే ఆ ప్రత్యేకంగా ఆ విభాగాన్ని పరీక్షించే అధికారులు అన్నిటికీ ఈవో బాధ్యులు కారు. ఈవో ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అందజేస్తారు. సో వాళ్ళని కూడా క్వశ్చన్ చేసింది సిట్. చేసినప్పుడు ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. అలాగే ఎన్డీడీబీ గోపి అంటే గోడ మీద పిల్లి వాటం ప్రదర్శించింది, స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతోంది. అండ్ అలాగే ఇన్ఫీరియర్ క్వాలిటీ వస్తువులు వాడారని మాత్రం చెప్పింది. బట్ పంది కొవ్వు, జంతు కళేబరాలు వాడేంత దుర్మార్గానికి అప్పుడు వాళ్ళు ఒడుగెట్టలేదనే భావనలో, నేరుగా చెప్పలా అనే భావనలో ఆ రిపోర్ట్లో అంశాలున్నాయి. మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి అందరికి, 99 ప్రేక్షకులకి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి. ఇప్పుడు మన ప్యానలిస్టులు ఏదైతే చెప్పారో దానిలో విషయం ఏంటంటే, కల్తీ తిరుమల లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనేది అసలు నిర్ధారణ కాకముందే రాజకీయ పార్టీలన్నీ ఒక నిర్ధారణకు వచ్చేసాయి. దానిలో జంతువుల ఫ్యాట్ కలిసిందని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించిన పరిస్థితి. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ అండి, ఆయన నేరుగా చెప్పాల, మనం నేరుగా వారిని నిందించకూడదు. ఈవో గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు ఆయన. ఈవో గారు ఇచ్చి అయితే ఆ రిపోర్ట్ లో ఏంటంటే ఫస్ట్ లోనే ఒక వివాదం, అప్పుడు శ్యామలరావు గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఏంటంటే అది యానిమల్ ఫ్యాట్, వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్